ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పుడు రామ్ ఎందుకు ఆ ఊరు వెళ్ళినట్టు? రామ్ వెళ్ళుండడు మహా. ఆ సీతే తీసుకుని వెళ్ళుంటుంది. ఇద్దరు దేనికి వెళ్లారు? దేనికి అంటే ఆ శివకృష్ణ ఇంట్లో విద్యాదేవి టీచర్ ఉందని చెప్పావు కదా మహా. అంటే ఆ విద్యాదేవి కోసం ఈ ఇద్దరు వెళ్లారా? రామ్ సీతల్ని ఒకటి చేయాలని ఆ విద్యాదేవి టీచర్ ప్లాన్ చేసి వీళ్ళిద్దరిని అక్కడికి పిలిపించిందేమో. ఇక్కడైతే మనమిద్దరం అడ్డుపడుతున్నామని అక్కడ ప్లాన్ చేసిందేమో. అది ఇక్కడే ప్లాన్ చేసింది కదా, అక్కడ కూడా ప్లాన్ చేసినా చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో దాని ప్లాన్ నెరవేరనివ్వను. ఇక్కడంటే ఎలాగోలా ఆపేవాళ్ళం, అక్కడెలా ఆపుతాం మహా? ఇప్పుడే రామ్కి ఫోన్ చేసి వెంటనే బయలుదేరి రమ్మని చెప్తాను. మహాలక్ష్మి అత్తయ్య ఫోన్ చేస్తుందేంటి? టీచర్ గారి కోసం మేము ఈ ఊరికి వచ్చినట్టు తెలిసిపోయిందేమో. అత్తయ్యకు ఒక చిన్న జలకిస్తాను. హలో. ఫోన్ రామ్ తీయకుండా సీత తీసిందేంటి? ఏయ్, నీకు బుద్ధుందా? చెప్పా పెట్టకుండా రామ్ని మీ ఊరెందుకు తీసుకెళ్ళావు? నీకు ఎంత ధైర్యం? హలో హలో. ఏమైంది మహా? ఫోను స్విచ్ ఆఫ్ చేసింది. ఆ సీత కావాలని చేస్తుంది మహా. నువ్వు చెప్పింది నిజమే అర్చున. ఈ రాత్రికి వాళ్ళక్కడ ఒకటవ్వబోతున్నారు. ఆ సీతే స్వయంగా చెప్పింది. మరెలా మహా? వాళ్ళేమో అక్కడున్నారు, నువ్వేమో ఇక్కడున్నావు. ఇక్కడ వేసినట్టు ఏదో ఒక ప్లాన్ చేసి అక్కడ వాళ్ళ ఫస్ట్ నైట్ ని చెడగొట్టలేవు కదా. ఈసారి నువ్వు వాళ్ళని ఆపలేవు మహా. ఈ రాత్రికి వాళ్ళు ఒక్కటవ్వడం ఖాయం. రేపు సీత వచ్చి మేమిద్దరం కలిసిపోయామని ఖచ్చితంగా చెప్తుంది. అప్పుడు నీ పని గోవిందా గోవిందా. షట్ అప్. 600 వాళ్ళు అక్కడున్నా నేను ఇక్కడున్నా ఆ ఫస్ట్ నైట్ ని ఆపి తీరాలి. అదే మహా జరగని పని అంటున్నాను. ఇక నువ్వేం చేయలేవు మహా. ఆ సీతకు సరెండర్ కావాల్సిందే. ఇక ఆపుతావా? నన్ను కాస్త ఆలోచించుకొనివ్వు. వెళ్ళు. ఏమైంది మామా? ఎవరో తలుపు కొడుతున్నట్టున్నారు. ఈ టైంలో ఎవరు తలుపు కొడతారు? మీ అమ్మా నాన్న వచ్చినట్టున్నారు. వాళ్ళు రేపు పొద్దున వరకు రామని చెప్పారే. వెళ్ళి చూద్దాందా.
అక్క నువ్వేంటి ఇక్కడ? అక్క ఈ టైంలో వచ్చావేంటక్క? మా ఇంట్లో సూర్యతో గొడవైంది. అక్కడ ఉండలేక ప్రశాంతత కోసం ఇక్కడికొచ్చాను. మీరెప్పుడొచ్చారు? అమ్మ నాన్న ఇక్కడ? మేము ఈరోజే వచ్చాం మధు గారు. ఆంటీ అంకుల్ బయటికి వెళ్ళారు. ఎప్పుడొస్తారు? రేపు పొద్దున్నే వస్తారు. నేను ఈ రాత్రికి ఇక్కడే పడుకుంటాను. ఇక్కడ పడుకుంటావా? ఏ నీకేమైనా ప్రాబ్లమా? నా మనసేం బాలేదు. బావతో చెప్పే వచ్చావా అక్క? చెప్పకుండా వస్తే నష్టమా? అది కాదు, నీకోసం కంగారు పడుతూ ఉంటారేమో. నా కోసం నేను తప్ప ఎవ్వరూ కంగారు పడరు. రేపొద్దునే వెళ్ళిపోతాను. నేను మామ నీతో వస్తాము. ఇప్పుడే వెళ్దాం అక్క. ఏదో మనశ్శాంతి కోసం నేను ఇక్కడికి వస్తే నన్ను అక్కడికి తీసుకెళ్లి చంపేద్దాం అనుకుంటున్నావా సీత? రిలాక్స్ మధు గారు, మీరు ఇక్కడే రెస్ట్ తీసుకోండి. లేదు మామ. మీ అక్క మనసు బాగాలేదంటున్నారు కదా, నువ్వు మీ అక్కతో ఉండి తను నోదార్చు. ఈ నైట్కి మీ అక్క దగ్గరే పడుకో, నేను ఆ గదిలో పడుకుంటాను. మధు, ఇక మీకేం భయం లేదు. సీత మీతోనే ఉంటుంది. ప్రశాంతంగా పడుకోండి. గుడ్ నైట్. గుడ్ నైట్ రామ్ గారు. గుడ్ నైట్ సీత. నీకెప్పుడు బావతో గొడవ పడ్డమేనా పని? అవును, అదే పని నాకు. బావతో హ్యాపీగా ఉండకుండా ఎందుకు వచ్చావే? అక్కడ హ్యాపీగా ఉంటే ఇక్కడికి ఎందుకు వస్తాను? పానకంలో పుడకలా వచ్చావు. ఏంటి? ఏమీ లేదు, పడుకుందాం రా. నువ్వెళ్ళు, నేను వాష్రూమ్కి వెళ్ళొస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.